హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైబ్రరీ మూమెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే అభ్యర్థులు కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో మనకు యూట్యూబ్లో చూసుకుంటే చాలా వరకు సక్సెస్ స్టోరీస్లో మేము సీనియర్ సార్ బుక్ చదివాం, లేదా పలానా ఏడివి రమణ సార్ ఫర్ జాగ్రఫీకి చదివాం అని చెబుతున్నారు. బట్ చదివితే చదవచ్చు, సక్సెస్ అయితే అవ్వచ్చు. బట్ బేసిక్ నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ ఏవి, లేదా ఎగ్జామినేషన్స్ కి స్టాండర్డ్ అయ్యే బుక్స్ ఏవి అంటే దాదాపు మనకు టిఎస్పిఎస్సి లేదా ఏపీఎస్సి బుక్స్ వాళ్ళు అంటే ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేసే బోర్డు వారు ఏం చెప్తున్నారంటే మేము ఫాలో అయ్యేది అకాడమిక్ బుక్స్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్. సో మాక్సిమం మనకు అకాడమిక్ బుక్స్ అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ నే మేము ఫోకస్ చేస్తాం, దాన్నే స్టాండర్డ్ గా తీసుకొని ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యూట్యూబర్స్ చాలా వరకు మనకు ఉన్న సోర్స్ ప్రకారం మేము సీనియర్ సార్ బుక్స్ చదివాం ఇలాగని చెప్తున్నారు. ఇక్కడ మనకి బేసిక్ పాయింట్ ఏంటంటే ఏది స్టాండర్డ్ మనం అదే రిఫర్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ అయింది మనం చదవాలి కూడా. సో మీరు ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే అకాడమిక్ బుక్స్ కి అలాగే స్టాండర్డ్ బుక్స్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఈ బుక్స్ చదివితే మీరు చాలా వరకు బేసిక్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫర్ సపోజ్ సమయం తక్కువ ఉన్నా, లేదంటే ఇన్ని పుస్తకాలు మీరు కవర్ చేయడానికి మీకు ఇబ్బంది ఉన్నా సరే వీటన్నిటిని పక్కన పెట్టి మీరు ఈ పుస్తకాల్లో చదివితే, ఈ పుస్తకాలను మీరు మరలా చదివితే రాబోయే ఎగ్జామినేషన్స్ లో సేమ్ బిట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మంది కూడా ఈ మహా ఉద్గ్రంథాలను పట్టుకొని వాటిలోనే సిలబస్ పూర్తి చేయలేక సతమతం అవుతూ ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బంది పడతారు. బట్ నువ్వు చదవాల్సింది ఏది, దాన్ని చదవాలి. దాన్ని చదువుతూ నీవు ఎగ్జామినేషన్కి తయారీ కావాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ కి పూర్తిగా సమయం కేటాయించకుండా లేదా వాటిని పక్కన పెట్టేస్తున్నారు. మనం 200 మార్క్స్ కి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 130, 120 ఆ రకంగా వస్తాయి. బట్ మరి మనం 200 లో 70 మార్క్స్ పక్కన పెడితే అంటే యాప్టిట్యూడ్ అండ్ లిజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ మొత్తం 70 మార్క్స్ పక్కన పెడితే 130కి మనం ఎన్ని గెయిన్ చేయగలము? సో ఈ విధంగా మనం పోటీలు ఏ విధంగా నిలుస్తాము? కాబట్టి ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ లో ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీరు హిస్టరీకి సీనియర్ సార్ బుక్ చదువుతారు కదా, అంత పెద్ద ఉద్గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది పూర్తి చేసి 10 మార్కులకే లేదా 12 మార్కులకి దాన్ని పూర్తి చేసినప్పుడు దీనిలో 20-25 మార్క్స్ వస్తాయి అనుకున్నప్పుడు దీనిలో కూడా అన్ని టాపిక్స్ చదవమని చెప్పట్లేదు. సెలెక్టివ్ గా ఈజీగా మార్క్స్ తెచ్చుకునే టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్టివ్ టాపిక్స్ చదువుకోండి. అలాగే అథమెటిక్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, అందులో కూడా మీరు రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 50 మార్క్స్ లో మీరు ఏం చేస్తారంటే ఏవైతే సెలెక్టివ్ టాపిక్స్ ఈజీ టాపిక్స్ ఉంటాయో క్వశ్చన్ పోకుండా మార్క్ పోకుండా